ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, మన హిందూపురం నియోజకవర్గ ప్రతి ఒక్క లీడర్కి ఇక్కడ మీరు చూడవచ్చు, ప్రతి ఒక్కరు మన కుటుంబం అంతా ఉన్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన నవీనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి శాంతక్క గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీరు చూడవచ్చు, గత 40 ఏళ్ళుగా మన హిందూపురం నియోజకవర్గంలో అవతలలో గెలుస్తూ ఉన్నా ఏమీ జరుగుతూ ఉండలేదు. మన లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి కంచుకోట అంటున్నారు. ఇది కంచుకోట కాదు, దాదాపు 3.5 లక్ష ప్రజలు ఉన్నటువంటి హిందూపురం శాంతిపురం ఇది. ఈ తూరి మేమందరూ ఒక కుటుంబంగా నిలిచి మన ప్రజలందరికీ సేవ చేసుకుంటూ మన జగనన్న సంక్షేమ పథకాలు మనకి తోడున్నాయి. ప్రతి ఒక్కరూ అర్హులు ఉండే వాళ్ళందరూ మన జగనన్న సంక్షేమ పథకాన్ని అందుకున్నారు. ఆ తోడుతో పాటు మేము ప్రజలకి ఏమి కావాలో దాని దిశగా మేము కృషి చేస్తున్నాము. దీన్ని గుర్తించి మన జగనన్న హిందూపుర ఎంపీ అభ్యర్థిగా మన శాంతక్క గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను నియమించినారు. మన జగనన్న సామాజిక సాధికారత అనేది నిరూపించినారు. అలాగే మీరు కూడా చూడవచ్చు, మహిళలకి ఎంత ఆద్యత ఇస్తున్నాడో మన జగనన్న. ఈ నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో కూడా మీరు చూడవచ్చు, చాలామంది ఆడవాళ్ళని అభ్యర్థిగా ఎంపిక అయినారు. చాలా సంతోషంగా ఉంది. 2019లో మన జగనన్న మేనిఫెస్టో విడిచిపెట్టినారు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేసినారు మన జగనన్న. అవే కాకుండా మేనిఫెస్టోలో లేకుండా ఉండేవి కూడా చాలా హామీలు మన జగనన్న పూర్తి చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో ఉండేది ప్రతి ఒక్కటి పూర్తి చేస్తాం. ఆ దిశలో నడుస్తాం. గెలుపు వైపు మేము నడుస్తాం. ఈ తూరి హిందూపురం నియోజకవర్గంలో మేము మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం అని కోరుకుంటున్నాం. మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ఒక్క ప్రెస్ మీట్ మన నూతన అధ్యక్షుడైనటువంటి మన నవీన్ నిత్యానంద గారు ఈరోజు పెట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఈ బోయ కులానికి చెందిన శాంతమ్మకు ఒక ఎంపీ అభ్యర్థిగా గుర్తించి స్థానం ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పూర్వ కులానికి చెందిన దీపమ్మకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా 7 నియోజకవర్గాలు మన పార్లమెంటరీ అవధిలో 7 నియోజకవర్గాల్లో 2 మా ముగ్గురికి కూడా బీసీలకు గుర్తించి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఒక మన పెనుకొండ ఎమ్మెల్యే అయినటువంటి ఉషాశ్రీ చరణక్క గారికి, అలాగే హిందూపురము మన దీపమ్మ గారికి, పూర్వ దీపమ్మ గారికి, అలాగే పార్లమెంటరీ స్థానానికి నాకు బోయ కులానికి చెందిన శాంతమ్మకు, అలాగే ఎస్సీ కులానికి చెందిన ఈర లక్కప్పన్నకు, మన తోటూరు ప్రకాష్ రెడ్డి అన్నకు రాప్తాడు నుంచి, అలాగే మన ధర్మావరం నుంచి కేతిరెడ్డి అన్న గారు, అలాగే మన కదిరి నుంచి మైనార్టీ వర్గానికి చెందిన మన మక్బూల్ అన్న గారికి, అలాగే పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి అన్న గారికి, దుర్గుట్ట శ్రీధర్ అన్నకు, ఇలాగా అన్ని నియోజకవర్గాల్లో సామాజిక న్యాయం చేసే దిశగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వం పనిచేస్తామని, అదే రీతిగా ఈరోజు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు మరియు మిథున్ రెడ్డి అన్న గారు ఇక్కడంతా పర్యటన చేసి అన్ని వర్గాలను సమతులనంగా తీసుకొని ఈరోజు సామాజిక న్యాయపరంగా పనిచేస్తా ఉన్నారు. ఈ ఒక చరిత్రలో, హిందూపురం చరిత్రలో 28 ఏళ్ళ తర్వాత ఒక బోయ కులానికి చెందిన వ్యక్తిని గుర్తించి, ఫస్ట్ గంగాధర్ అన్న ఉండారు 28 ఏళ్ళ కింద. తర్వాత ఒక్కరు కూడా ఒక్క పార్టీ కూడా బోయ కులానికి గుర్తించి ఒక స్థానం ఇవ్వడం అనేది జరగలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం, మహిళా పక్షపాతి అయిన మన ప్రభుత్వం ఈరోజు మహిళలను గుర్తించి ఒక బోయ కులానికి చెందిన ఈ ఆడకూతుని గుర్తించి మీ మధ్యలో పంపడం జరిగింది. అదేవిధంగా ఏ ఒక్క పార్టీ కూడా, వెనుకటి పార్టీలన్నీ కూడా
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఓట్ బ్యాంక్ని కన్వర్ట్ చేసుకుంటారు. కానీ చెప్పిన మాట ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనార్టీలు అనడం జొత్తలో వాళ్ళకందరికీ కూడా అగ్రగణ్య స్థానం కల్పించి, వేదిక కల్పించి మాకంత స్థానమానాన్ని ఇవ్వడం జరిగింది. దయచేసి హిందూపురం పార్లమెంటరీ ప్రతి ఒక్క నియోజకవర్గ మన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను వినతి చేసుకుంటున్నాను. దయచేసి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు ఈ ఓఎస్ శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా మీ మధ్యలో నిశ్చితంగా గుర్తించి మీరందరూ కూడా ఆశీర్వాదం చేయండి. మన గుర్తు ఫ్యాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డగా ఎమ్మెల్యేలతో పాటు నేను కూడా వచ్చి సేవ చేస్తాను. దయచేసి మీ అందరి ఆశీస్సులు ఈ ఓఎస్ శాంతమ్మ మీద ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్రలోనే ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కలపాలంటే ఏదో ఒక నాయకుడు బయట నుంచి వచ్చి కలిపే సందర్భం అట్లా లేకుండా ఈరోజు మేమందరికి మేము అందరము గౌరవనీయులు నందినిశల్ గారు ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా ఆయన అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఎన్నికలకు చేసి ఆయన ఎన్నికలు చేసి ఈరోజు చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన వార్త. ఈరోజు మీకు అర్థమవుతా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అంతా చూస్తే 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది హిందూపూర్లో. 100% అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ముందుగానే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ రోజు నుంచి భయం, గుండెల్లో దడ అన్ని 100% వాళ్ళకు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మేము కలిసి కట్టుగా చేయలే. ఈరోజు బీసీ వర్గానికి సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాలపై వేసుకుని 100% గెలుపు దిశగా అందరూ వంచన లేకుండా మనస్ఫూర్తిగా కలిసి కట్టుగా పనిచేస్తాం. ఈ విజయానికి మేమందరం కూడా నిలబడి 100% విజయం సాధిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో ఏవైనా చిన్న మనస్పర్ధలు, అవకతవకలు ఉండొచ్చు కార్యకర్తలు, ఇది సహజం. ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు అందరికీ కూడా ఉంటాయి. అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుపుకుని ఈ విజయం దిశగా మేమందరం మనస్ఫూర్తిగా ముందుకెళ్తాం. జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నన్ను నియమించినటువంటి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిత్రులందరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పైన వచ్చినటువంటి పార్టీ నా పైన ఏదైతే బాధ్యత వచ్చిందో ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని తెలియజేస్తూ, హిందూపూర్ నియోజకవర్గానికి ఆ విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, 83వ సంవత్సరం నుంచి హిందూపూర్ వర్గం వేరే పార్టీ వారి పాలనలో హిందూపూర్ గెలుస్తూ ఉంది. దీనికి కారణం 100% వాళ్ళ బలం కాదు, మా బలహీనతల వల్లనే వాళ్ళు గెలవడం జరుగుతూ ఉంది. ఇందుకు తార్కాణం 2014లో నేను పోటీ చేసినప్పుడు
వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను పోటీ చేసినప్పుడు, అటుపక్కన తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం 10% మాత్రమే. అదే రకంగా 2019లో మా పార్టీ తరఫున మహమ్మద్ ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి 10% మాత్రమే తేడా ఉంది. 10% అంటే మీకు తెలియంది కాదు. 252 బూతులు అనుకుంటే హార్డ్లీ 40 ఓట్లు ఒక బూత్కు తేడా ఉన్నట్టు. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో మా పార్టీ నియమించినటువంటి ఇద్దరిని మహిళల్ని నియమించడం, ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను పెట్టడం నిజంగా మాకందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా వాళ్ళిద్దరికీ కూడా ఇటు దీపకమ్మ గారికి ఇటు శాంతమ్మ గారికి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఈ సూర్యుడు ఇటు పుట్టే సూర్యుడు ఇటు పుట్టిన 100% వాళ్ళ గెలుపునైతే ఎవరు కూడా ఆపలేరు. ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా. నేను ఏదైతే మాట మాట్లాడతానో ఆ మాటకు 1000% విలువ ఉంటుంది. ఈరోజు సింపుల్గా చెప్తా ఉన్నాను, 10% తేడా ఉన్నది మాకు అటుపక్క పార్టీకి. అది వాళ్ళ బలం అయితే 100% కాదు. గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేకత వల్ల బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో పార్టీలో ఉన్నటువంటి అనేకత వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు మీరందరూ మీ కళ్ళతో చూస్తున్నారు. పార్టీ క్యాడర్ అందరూ కూడా టౌన్కి సంబంధించిన టౌన్ ప్రెసిడెంట్స్ ఇద్దరు, ఏ బ్లాక్ బి బ్లాక్, తర్వాత హిందూపూర్ మండల్ కన్వీనర్, లేపాక్షి మండల్ కన్వీనర్, చిల్మత్తూరు మండల్ కన్వీనర్, అట్లే కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఇది ఒక మంచి సంకేతం. ఈ సంకేతం ఇదే రకంగా ఎన్నికల వరకు ఉంటుందని, 100% పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు ఉంటే, అటుపక్క ఇచ్చాపురం, ఇటుపక్క హిందూపురం. ఈ 2 నియోజకవర్గాల పైన పార్టీ చాలా గట్టిగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ 2 నియోజకవర్గాలు 100% గెలుచుకోబోతున్నామనేసి సభాముఖంగా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ హిందూపూర్ నియోజకవర్గానికి మేలు చేసినది, మంచి చేసినది ఏదైనా ఉంది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు తగుదనమ్మా అనేసేసి తెలుగుదేశం వాళ్ళు హిందూపూర్ నుంచి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఏదైనా ఒక్క శాశ్వతమైనటువంటి పథకాన్ని హిందూపూర్ నియోజకవర్గానికి కానీ, హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ మేలు చేసిన కార్యక్రమం ఏదైనా ఉన్నదా అనేసి మీ ద్వారా వాళ్ళని నేను అడగదలుచుకున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మాకు అనుకూలమైనటువంటి అంశాలు. ఈ 2 నెలల కాలం 100% ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ ఎవరైనా పోటీకి ఉంటే ఎంత కష్టపడతారో దానికి 10 కష్టపడి 100% జగన్మోహన్ రెడ్డి గారికి హిందూపూర్ నియోజకవర్గాన్ని అటు శాసనసభ కానీ ఇటు పార్లమెంట్ స్థానాన్ని కానీ రెండింటిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, అంతేకాకుండా మన సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాలు 7కి 7 కూడా గెలుస్తామనేసి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ ప్రజల మధ్యలోకి ఆల్రెడీ 252 బూతుల్లో కూడా మేము బాగా గట్టిగా ఉన్నాం, బలంగా ఉన్నాం. ఎప్పుడు రేపు ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు కార్యకర్తలందరూ కూడా ఎప్పుడెప్పుడా అనేసి గట్టిగా కాసుకొని ఉన్నారు. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు 100% కూడా జరిగే సమస్య లేదు. కాబట్టి ఘంటాపథంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 100% మేము గెలవబోతున్నాం. దానికి మీ సైడ్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనేసి ఒక మంచి శాసన సభ్యురాలను
ఒక మంచి పార్లమెంటు సభ్యురాలను ఎన్నుకోవడంలో మీ వంతు పాత్ర కూడా తీసుకోవాలనేసి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్.